ఇండియాలో క్రికెట్ అంటే చాలా ఫేమస్ కదా. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అది క్రికెట్లో ఒక ఫార్మాట్ ఐపీఎల్. ప్రతి సంవత్సరం ఐపీఎల్కి ఎంత క్రేజ్ పెరుగుతుందో అట్లే మనకు వాటర్ షార్టేజ్ కూడా ప్రతి ఇయర్ అట్లా పెరుగుతుంది. మ్యాచెస్, ఫ్లడ్ లైట్స్, ఫుల్ ఎనర్జీ రైట్. వన్స్ ఇమాజిన్ ఒక్కడే మ్యాచ్ కోసం ఎంత వాటర్ యూజ్ అవుతుందని. పిచ్ మెయింటెనెన్స్, గ్రౌండ్ గ్రాస్ క్లీనింగ్, క్రౌడ్ యూసేజ్. ఇక్కడ 1 డేలో లీటర్స్ ఆఫ్ వాటర్ ఒకటే రోజు యూజ్ చేస్తున్నాము. సేమ్ టైంలో బయట కొంతమంది వాటర్ ట్యాంకర్స్ కోసం వెయిట్ చేస్తారు. సేమ్ సిటీ, సేమ్ ప్లేస్, బట్ డిఫరెంట్ సిచ్యువేషన్. థ్యాంక్స్ టు అవర్ వాటర్ సైకిల్. మనం చిన్నప్పుడు బుక్స్లో చదువుకుంటాం కదా వాటర్ సైకిల్ అని చెప్పేసి. ఫస్ట్ వాటర్ పడుతుంది, ఆ వాటర్ పడ్డది మొత్తం రివర్స్ ఫామ్లో ఫ్లో అవుతుంటుంది. కొంత వాటర్ ఏమవుతుందంటే సాయిల్లోకి అబ్జర్వ్ అయిపోతుంది, కొంత వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది, అది మిగిలింది సముద్రంలోకి వస్తుంది. అట్లా వాటర్ సైకిల్ అనేది రిపీట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రాబ్లం మనకు వాటర్ సైకిల్ నేచర్ తోటి కాదు, మనం వాటర్ని ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి. మనము వాటర్ని డైలీ లైఫ్లో ఎట్లా యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ మనకు గవర్నమెంట్ ట్యాప్ వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కదా, దాన్ని మనం ఫస్ట్ డైలీ యూసేజ్కి యూజ్ చేస్తాం. అంటే మనం బ్రష్ చేయడానికి, ఫ్రెష్ అప్ కానీ, స్నానం చేయడానికి. నెక్స్ట్ అదే వాటర్ని మన దగ్గర ఫిల్టర్ ఉంటే డ్రింకింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఫిల్టర్ లేకపోతే బయటికి వెళ్ళి డ్రింకింగ్ వాటర్ సపరేట్గా తీసుకుంటాం. ఇలా నెక్స్ట్ వాటర్ మనం దేనికి యూజ్ చేస్తామంటే అగ్రికల్చర్ పర్పస్లో. దాంతోపాటు తర్వాత ఇండస్ట్రియల్ పర్పస్లో కూడా వాటర్ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ మూడిట్లలో దేనికి వాటర్ ఎక్కువ యూజ్ చేస్తారో కింద కామెంట్ చేయండి. అగ్రికల్చర్ యూజేజ్ మనము 70 to 80% అగ్రికల్చర్కే యూజ్ చేస్తాము. ఎట్లా అంటే ఫ్లడ్ ఇరిగేషన్. మనము పాతకాలం నుంచి ల్యాండ్ మొత్తం వెట్టి చేసి పొలం పండిస్తున్నాం కదా, అందులో వాటర్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. దాంతోపాటు మనం ఏం చేయాలంటే కొత్త టెక్నాలజీకి అడాప్ట్ అయ్యి మనము డ్రిప్ ఇరిగేషన్కి కన్వర్ట్ కావాలి. దాంతోపాటు మనము స్ప్రింక్లర్స్ని యూజ్ చేయాలి. అవి ఏం చేస్తాయంటే వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటా పైన మాత్రమే పచ్చిగా చేసి కింద దాకా వాటర్ పోదు. సో మనం తక్కువ వాటర్ని ఎక్కువ పంట తీసుకోవచ్చు. సో మనం గవర్నమెంట్ సబ్సిడీస్ కూడా దీన్ని ప్రమోట్ చేస్తే ఈ వాటర్ని మనం కరెక్ట్ యూజ్ చేసుకుంటే వాటర్ షార్టేజ్ అనేది రాదు. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ యూసేజ్. ఇండస్ట్రీస్ కూడా మస్తు పర్సెంట్ వాటర్ని యూజ్ చేస్తాయి. అందులో అవి ఏం చేస్తాయంటే రా మెటీరియల్ ప్రొడక్షన్లో యూజ్ చేస్తాయి వాటర్ని. అట్లనే ఇంకా మిషన్స్ని కూలింగ్ సిస్టమ్స్లో కూడా యూజ్ చేస్తాయి ఈ రెండు. ఇంకొకటి వాటర్ ఏం చేస్తాయి అంటే అవి వాటర్ని యూజ్ చేసుకొని అవి ఇట్లా వేస్టేజ్ వాటర్ ఉంటుంది కదా, వాటిని కరెక్ట్ మేనేజ్మెంట్ చేయకుండా, ప్యూరిఫై చేయకుండా అవి డైరెక్ట్ వాటర్ బాడీస్లోకే ఇడిసపెట్టేస్తాయి. ఈ కొంచెం పొల్యూట్ అయిన వాటర్ ఆ మంచి వాటర్ మొత్తాన్ని పొల్యూట్ చేస్తాయి. సో గవర్నమెంట్ కూడా వీటిని కరెక్ట్ రిస్ట్రిక్షన్స్ తోటి ఫాలో అప్ చేస్తే ఈ వాటర్ బాడీస్ అనేటిని మనం సేవ్ చేయగలుగుతాము, వాటర్ని క్లీన్గా ఉంచగలుగుతాం. ఇంట్లో నెక్స్ట్ ఏఐ మనం జస్ట్ ఫోటో పంపిస్తే దాన్ని మంచిగా మనం ఎడిట్ చేసి పంపిస్తుంది కదా. మనం టెక్స్ట్ చేసినా, వీడియో కాల్ మాట్లాడినా, ఈ కొత్త టెక్నాలజీకి మనకు అలవాటు అయిపోయినాం కదా. ఈ ఏఐ కూడా డేటా సెంటర్స్లో మస్తు వాటర్ అనేది యూజ్ చేస్తుంది. మనము ఫోన్ని టెక్నాలజీని తక్కువ యూజ్ చేస్తే ఈ డేటా సెంటర్స్ కూడా కొంచెం పని అనేది తక్కువ ఉంటుంది, వాటర్ అనేది తక్కువ యూజ్ చేసుకుంటుంది. సో మనం వాటర్ని కూడా సేవ్ చేయగలుగుతాం. అర్బనైజేషన్, ఫాస్ట్ గ్రోయింగ్ సిటీస్, ఫాస్ట్ గ్రోయింగ్ ప్రాబ్లమ్స్. మనము మంచి మంచి సిటీస్ని డెవలప్ చేస్తున్నాము, హైటెక్ సిటీస్ని డెవలప్ చేస్తున్నాం, కానీ నేచర్కి ఆపోజిట్గా పోతున్నాం మనం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనం మొత్తం కాంక్రీట్ తోటి నింపేస్తున్నాము. వర్షం పడ్డప్పుడు అది నార్మల్గా ఎర్త్ లోపలికి పోయి అది డిజాల్వ్ కావాలి మొత్తం, అప్పుడైతేనే వాటర్ టేబుల్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. దానికి మనం వ్యతిరేకంగా ఏం చేస్తున్నాం అంటే వాటర్ని మనం డ్రైనేజ్ సిస్టమ్, డెవలప్డ్ సిటీస్ లెక్క డ్రైనేజ్లకు పంపిస్తున్నాము, వాటర్ మొత్తం ఓషన్స్కి పోతున్నాయి. సో అట్లా వాటర్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. మనము రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా దాని గురించి తెలుసుకొని దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు అతివృష్టి అనావృష్టి అనేది వస్తుంది కదా, కొన్నిసార్లు వర్షం ఎక్కువ పడుతుంది, కొన్నిసార్లు వర్షం అసలే పడదు. మనము ప్రతి ఒక్క హోమ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు బోరెట్లు వేసుకుంటున్నాము, అట్లే ఆ బిల్డింగ్ పైన ఉన్న వాటర్ని మొత్తము ఎర్త్లోకి పోయేటట్టు మనము సిస్టమ్ తయారు చేసుకోవాలి. అట్లా అంటే ఇంకుడు గుంతలు అని చెప్పేస్తారు కదా, అట్లా కంట్రోల్ అవి చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క బోర్కి ఒక ఇంకుడు గుంత వచ్చినప్పుడు నువ్వు ఎట్లయితే వాటర్ బయటికి తీస్తున్నావు అట్లనే వాటర్ లోపల కూడా పంపిస్తున్నావు. అట్లా వాటర్ టేబుల్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మనం మోస్ట్ ఆఫ్ ది వాటర్ని మొత్తం మనము ఓన్లీ గ్రౌండ్ వాటర్ పైన డిపెండ్ అయిపోయి ఉన్నాము. కనీసం ఆ వాటర్ పడ్డ 3 months 4 months రెయినీ సీజన్లో అయినా సరే ఆ రెయిన్ వాటర్ని యూజ్ చేసుకుంటే వాటర్ బయటికి తీసుకుంటే తక్కువ అవుతుంది. అట్నే ఆ వాటర్ని కూడా మళ్ళీ రీఛార్జ్ చేస్తాం. మనం ఫోన్కి ఛార్జింగ్ పెట్టి యూజ్ చేస్తాము, ఆ ఛార్జింగ్ పాయింట్స్ తక్కువైనప్పుడు మళ్ళీ ఇట్లా ఛార్జింగ్ పెడతాము. అట్నే కింద వాటర్ అయిపోయినప్పుడు మళ్ళీ వాటర్ పంపిస్తేనే కదా మనకు బయటికి వాటర్ వస్తాయి. అట్లా దీన్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ని. సో మనము ఓన్లీ గవర్నమెంట్ని బ్లేమ్ చేయకుండా మనం ఏం చేయగలుగుతాం అనేది చిన్న చెప్తా. మనము ట్యాప్ వాటర్ని యూజ్ చేస్తాం కదా, అంటే ఇప్పుడు ట్యాప్ని పూర్తిగా క్లోజ్ చేస్తాము. అట్లనే మనం ఏమైనా బైక్ వాషింగ్ చేసినప్పుడు ఆ బైక్ని పైప్ తోటి కాకుండా బకెట్స్ తోటి చూస్తాం. ఈ చిన్నవి కాకుండా ఇంకొన్ని అడిషనల్గా చెప్తా. మనం ఏం చేయొచ్చు అంటే ట్రీస్ని ప్లాంట్ చేయాలి.
ట్రీస్ని ప్లాన్ చేస్తే వాటర్ని ఎట్లా సేవ్ చేయగలుగుతాం అంటే ఆ ట్రీస్ ఏం చేస్తాయంటే వర్షం పడ్డప్పుడు ఆ వర్షం డైరెక్ట్ ఫ్లడ్ కాకుండా ఆ రూట్స్ ఆపి ఆ వాటర్ని ఇంకనికి అనేది టైంని ఇస్తాయి. అప్పుడు ఆ వాటర్ అనేది భూమిలో ఇంకుతుంది. అట్లనే వాటర్ ఎవాపరేట్ కాకుండా ప్లాంట్ అనేది కాపాడుతుంది. అట్లే ట్రీస్ నుంచి మనకు ఆక్సిజనే కాకుండా ఇట్లా వాటర్ పరంగా కూడా హెల్ప్ అవుతుంది. అందుకని మనం డీఫారెస్టేషన్ చేయకుండా రీఫారెస్టేషన్ అనేది కొంచెం ఎక్కువ పుష్ చేయాలి. అట్లా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాటర్ని కూడా మనం మంచిగా యూజ్ చేసుకోగలుగుతాము, వాటర్ మేనేజ్ చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.